హలో రియల్టర్స్, దిస్ సైడ్ రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో జోనింగ్స్ గురించి, వాటి ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భూమి యొక్క సరియైన వినియోగాన్ని వివిధ ప్రయోజనాల కోసం సులభతరం చేయడానికి భూమిని జోన్లుగా విభజించడం జరిగింది. జోనింగ్ అనేది సిటీ యొక్క డెవలప్మెంట్ ని స్పెసిఫిక్ గా వివిధ ప్రయోజనాల కోసం భూమిని డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి జోన్ లో రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ల్యాండ్ ఉంటుంది. ఈ జోనింగ్ లో కూడా కొన్ని చట్టాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రెసిడెన్షియల్ జోన్ ఉంది, అది నివాస అవసరాలకు మాత్రమే. అక్కడ ఇండస్ట్రీ లాంటివి పెట్టకూడదు. ఒకవేళ అలా ఎవరైనా పెడితే చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు. అందుకే 2011 to 2031 వరకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో జోనింగ్స్ గురించి డీటెయిల్డ్ గా పొందుపరచడం జరిగింది. ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం లేఅవుట్ డెవలప్మెంట్స్, హౌసింగ్ డెవలప్మెంట్స్, టౌన్షిప్ డెవలప్మెంట్స్, సెస్ డెవలప్మెంట్స్ అని అన్ని రకాల జోన్లని విభజించబడ్డాయి. ఆ తర్వాత 2014 లో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ జోన్స్ మీద ప్రత్యేక దృష్టి సారించింది. దానివల్ల ఎవరికి ఏ జోన్ ని కేటాయిస్తే వారు అదే జోన్ లో ఉంటారు. జోనింగ్ నిబంధనలు అమలు లేకుంటే ఎవరైనా మీ ఇంటి పక్కనే ఏదైనా కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకనే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2011 to 2031 ప్రకారం 12 భూ వినియోగ జోన్లు విభజించబడ్డాయి. ఆ 12 జోన్లు ఏంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. నంబర్ 1, రెసిడెన్షియల్ యూజ్ జోన్. ఇక్కడ నివాసితులు, చిన్న దుకాణాలు, హాస్పిటల్స్ లాంటివి ఉంటాయి. దీంట్లో 4 రకాలు ఉన్నాయి. అవి R1, R2, R3, R4. నెంబర్ 2, పెరి అర్బన్ యూజ్ జోన్. ఈ జోన్ లో 25% ఆఫ్ ద ల్యాండ్ లో బిల్డింగ్ వినియోగాన్ని అనుమతిస్తారు. నెంబర్ 3, కమర్షియల్ యూజ్ జోన్. ఈ ప్రాంతంలో అన్ని వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయి. నెంబర్ 4, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇక్కడ కేవలం పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే జరుగుతుంది. నెంబర్ 5, పబ్లిక్ మరియు సెమీ పబ్లిక్ జోన్. ఇక్కడ ఇన్స్టిట్యూట్లు, స్కూల్స్ సమాజానికి అవి అందించే ముఖ్యమైన సేవల కోసం ఉపయోగిస్తారు. నెంబర్ 6, మల్టిపుల్ యూజ్ జోన్. దీంట్లో కన్స్ట్రక్షన్స్ కోసమే కాక వివిధ రకాలుగా ల్యాండ్ ని ఉపయోగిస్తారు. నంబర్ 7, రిక్రియేషన్ అండ్ ఓపెన్ స్పేస్ జోన్. ఈ భూమి వినోద కార్యకలాపాలకు మాత్రమే కాక ప్లే గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్, పార్క్ల వంటి ఓపెన్ ప్లేస్ ఉంటుంది. నంబర్ 8, వాటర్ బాడీస్. నదులు, సరస్సులు, ట్యాంకులతో సహా అన్ని నీటి వనరులు ఈ జోన్ లో ఎక్కువ భాగం ఉంటాయి. నంబర్ 9, ఫారెస్ట్ జోన్. అటవీ మండలాల్లో మొక్కలు మరియు ఇతర వృక్షాలను మాత్రమే పెంచుకోవచ్చు. నంబర్ 10, స్పెషల్ రిజర్వేషన్ జోన్. దీంట్లో వారసత్వ భవనాలు, సైనిక భూములు, బయో కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. నంబర్ 11, కన్జర్వేషన్ జోన్ లో వ్యవసాయ భూమి, పంటలు, పొలాలు, గడ్డిబేడలు ఉంటాయి. ఇది వ్యవసాయానికి మాత్రమే సంబంధించింది. నెంబర్ 12, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. రోడ్స్, రైల్వేస్, బస్ డిపోస్, ఎయిర్పోర్ట్స్, ట్రాన్స్పోర్ట్ సేవలు ఉంటాయి. ఈ 12 జోనింగ్ పద్ధతులను సరిగా అమలు చేయడం వల్ల రాబోయే రోజుల్లో నివాస యోగ్యమైన నగరాన్ని రూపొందించవచ్చు. రియల్టర్స్, నా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.